మనకు శనివారం వచ్చిందంటే ఎవరు ఎలిమినేట్ అయినలు ఇదే ఉంటుంది కదా. సో ఆ ఎలిమినేషన్ అప్డేట్ గురించి, రేపు జరగబోయే విషయాల గురించి, అండ్ ఇంకా అసలు ఏమవుతుంది, నాగార్జున గారు ఏం మాట్లాడబోతున్నారు అనే వాటి గురించి ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నా. షార్ట్ అండ్ స్వీట్గా లాస్ట్లో ఒక క్రేజీ అప్డేట్ ఇవ్వబోతున్నా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, చిన్న రిక్వెస్ట్, దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోని లైక్ చేసి మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ దయచేసి మీరు కొత్తగా వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బేసిక్గా మనం చూసుకుంటే ముగ్గురు పీపుల్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరు? విష్ణుప్రియ, పృథ్వీ అండ్ అవినాష్. వీళ్ళ ముగ్గురిట్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు? విష్ణుప్రియ అయిందా లేకపోతే అవినాష్ అయిందా అనేది మీకు నేను చెప్పేస్తా. ఎవరు అసలు ఏమైంది, రీజన్స్ ఏంటి అని దాని గురించి మాట్లాడతా. దానికంటే ముందు నేను ఏం మాట్లాడాలనుకున్నా అంటే, ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు కదా, మన కంటెస్టెంట్ నిఖిల్. రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి. అందరి ప్రచారం ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మళ్ళీ వస్తున్నాయి, 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వస్తున్నారు అని చెప్పేసి చాలా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. అట్లాంటిది ఏం లేదండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏం రావట్లే. కాకపోతే అడిషనల్గా ఏంటంటే ఫ్యామిలీ వీక్తో ఎండ్ చేస్తారు. ఈ సండేని ఎండ్ చేసి ఆ ఫ్యామిలీకి సంబంధించి, కంటెస్టెంట్కి సంబంధించిన ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళకి సపోర్టివ్గా ఉండే కొంతమంది కావచ్చు, రేపు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళతో మాట్లాడబోతున్నారు. ఇవాళ సాటర్డే ఎపిసోడ్ ఆల్రెడీ షూట్ అయిపోయింది, ఆ సండే ఎపిసోడ్ కూడా షూట్ స్టార్ట్ ఉంది. ఆ షూట్లో స్టార్ట్ అయినప్పుడు దాంట్లో ఎవరి కోసం వస్తున్నారు, ఏమవుతుంది అనే దాని గురించి మాట్లాడదు. దీంట్లో మెయిన్గా మనం నిఖిల్ గురించి మాట్లాడాలి. నిఖిల్కి కావ్య అని బయట గర్ల్ ఫ్రెండ్ ఉండే, అది మనకు తెలిసిన విషయమే. కావ్య నిఖిల్ది చాలా బ్యూటిఫుల్ జర్నీ ఉండే, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉండే అని అందరు చెప్తుండే జనాలు బయట. బట్ నేను అనుకుంటుండే ఏమో మనకు తెలియదు కదా అని. మేబీ మరి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు వాళ్ళిద్దరి రిలేషన్షిప్. మీకు వాళ్ళిద్దరి రిలేషన్షిప్ ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా చెప్పండి కామెంట్ చేసి. కావ్య అప్రోచ్ అయిందంట ఎవరిని, బిగ్ బాస్ టీమ్ని కానీ నిఖిల్ని కానీ, నేను రావచ్చా అని మల్టిపుల్ టైమ్స్ అప్రోచ్ అయినా కూడా హీ సెడ్ నో అంట. ఎవరు? నిఖిల్ నో చెప్పిండంట. మరి ఏమైంది ఏంటి అనే సంగతి మనం చూడాలి. సో ఆ ప్లేస్లో తేజస్విని గౌడ వస్తుంది ఫర్ నిఖిల్ అనమాట. సో కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ స్టేజ్ మీద ఎవరు రాబోతున్నారు అని అంటే, గౌతమ్ వాళ్ళ ఫాదర్ అండ్ గౌతమ్ కోసం సోహెల్ వస్తుందన్నమాట. ఎవరు? గౌతమ్ కోసం సోహెల్ వస్తున్నాడు. సోహెల్ హవా ఏందో మనం చూసినాం సీజన్ 4లా. మామూలు హవా ఉండేది కాదు. ఇప్పుడు సోహెల్ కానీ, హరియానా కానీ, అభిజిత్ కానీ, అఖిల్ కానీ, వీళ్ళ ర్యాంపేజ్, మోనాల్ గజ్జర్ కానీ, వీళ్ళ ర్యాంప్ ఘోరంగా నడిచింది. అసలు మామూలు క్రేజీ ఇది వాళ్ళ సీజన్ అనేది, మామూలు సీజన్ కాదు. అండ్ విష్ణుప్రియ కోసం విష్ణుప్రియ సిస్టర్ అండ్ మానస్ వస్తున్నారు. మానస్ కూడా మనకు తెలుసు, మానస్ అండ్ ప్రియాంక ఉన్నప్పుడు మానస్ అండ్ వాళ్ళది ఎట్లుండే, వాళ్ళ రిలేషన్షిప్ ఎట్లుండే, అండ్ మానస్ స్ట్రాటజీస్ ఎట్లుండే గేమ్లో అనేది మనకి ఈజీగా మనకు అర్థమైపోతే మానస్ వస్తున్నాడు. అండ్ రోహిణి వాళ్ళ బ్రదర్ అండ్ శివాజీ వస్తున్నారు. మనకు సీజన్ 7లో ఉన్న శివాజీ గారు ఉన్నారు కదా, సో శివాజీ గారు వస్తున్నారు. అండ్ నిఖిల్ ఫాదర్ అండ్ నిఖిల్కి తేజస్విని గౌడ వస్తుంది, ఆల్రెడీ చెప్పిన. టేస్టీ తేజ కోసం టేస్టీ తేజ వాళ్ళ ఫాదర్ అండ్ అమర్దీప్ వస్తున్నాడు. వీళ్ళు ఒకటే సీజన్లో ఉన్నారు, సో అమర్దీప్ వస్తున్నాడు అన్నమాట. అండ్ ఫ్యామిలీ వీక్లో బేసిక్గా ఒక టాప్ కంటెస్టెంట్స్నే ఎప్పుడు కూడా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది. అమ్మ వీళ్ళు ఎలిమినేట్ అయ్యారంటే అని చెప్పేసి ఈ ఫ్యామిలీ వీక్ అప్పుడు ఎండింగ్లో ఒక ఎలిమినేషన్ ఉంటుంది. ఆ ఎలిమినేషన్ అనేది మరి ఏమవుతుంది, షాకింగ్ ఎలిమినేషన్ ఒక స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ని చేస్తారా లేకపోతే ఏమవుతుంది అనేదాన్ని మనం చూస్తే, అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు అనేది మనకు వచ్చిన వార్త. బేసిక్గా అవినాష్ ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం ఎంటర్టైన్మెంట్కి, ల్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఉండే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే అవినాష్ మనల్ని ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా మనం చూసిన ముందు నుంచి, ఆయన వచ్చిన దగ్గర నుంచి, వచ్చిన డే నుంచి ఇప్పుడున్న డే వరకు కూడా ఈజ్ అ ట్రూ ఎంటర్టైనర్. సో బిగ్ బాస్ హౌస్లో నుంచి అవినాష్ పోయే ఛాన్సెస్ 200% కనిపిస్తున్నాయి. మరి విష్ణుప్రియ, అవినాష్ అని అంటే ఇప్పుడు షాకింగ్ ఎలిమినేషన్ మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అంటే విష్ణుప్రియ. దాంట్లో హౌస్లో ఉండడమే కాకుండా ఆమెకున్న హానెస్టీకి, ఆమె ఉండే విధానానికి జనాలలో ఒక దారుణమైన పాజిటివిటీని క్రియేట్ చేసుకుంది విష్ణుప్రియ గారు. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా విష్ణుప్రియ ఉంటుంది. షాకింగ్ ఎలిమినేషన్లో కూడా పోయే ఛాన్సెస్ లేదు. సో అవినాష్ ఆర్ విష్ణుప్రియ వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు మ్యాక్సిమం 100కి 99% అవినాష్. బట్ ఆ 1% ఏదైతే ఛాన్స్ ఉందో, 0.1%, అది ఒకవేళ విష్ణుప్రియ అయితే విష్ణుప్రియ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి వీళ్ళిద్దరిట్లో మీరు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఇంకొకటి, శోభా శెట్టి ఉంది కదా మనకు, లాస్ట్ సీజన్లో వచ్చిన శోభా శెట్టి.
శోభా శెట్టి. సో కన్నడ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో శోభా శెట్టి వెళ్ళబోతుంది. దట్ విల్ బి వెరీ 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 క్రేజీ, మామూలు ఉండలేకపోతుంది. అండ్ మీకు ఇంకో అప్డేట్ ఇస్తా అని చెప్పిన కదా లాస్ట్ లో, ఇప్పుడు ఎవరైతే ఎలిమినేట్ అయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా మన బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో నుంచి, వాళ్ళందరూ నెక్స్ట్ వీక్ సండేలో సోనియా గారు, నాగమణికంట, ఆదిత్యవం, అభయ్ నవీన్, శేఖర్ భాష, అటుపోతే బేబక్క, వీళ్ళ అందరూ, సీత, నైని పావని, నైనిక, వీళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ వీక్ సండేలో దర్శనం ఇవ్వబోతున్నారు. వాళ్ళతో కొన్ని టాస్క్లు కూడా పెడతారు. వాళ్ళతో కొన్ని టాస్క్లు పెట్టి మళ్ళీ హౌస్లోకి పంపించి ఒక కాసేపు ఉంచి మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం బిగ్ బాస్ చేస్తున్నారు. సో ఇవి అప్డేట్స్. మీకు ఎవరు ఎలిమినేట్ అవ్వాలని అనుకున్నారో అవన్నీ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ దట్టు ఇంకొక విషయం, మీరు ఏం చేయాలి అంటే ఈ వీడియోని లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, అండ్ దయచేసి మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మీరు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీకు కంటెస్టెంట్స్ ఎవరు నచ్చారు, అసలు ఏంటి అనేది కామెంట్ చేసి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో అది కామెంట్ చేసి, రేపు ఎవరి కోసం, ఏ ఫ్యామిలీ కంటెస్టెంట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో అది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.